ఈ వీడియోలో రాగి పిండి చపాతీలు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. చూస్తున్నారు కదా, పూరి టైప్ లో పొంగుతూ నార్మల్ గోధుమ పిండి చపాతీ కంటే కూడా సాఫ్ట్ గా కుదురుతాయన్నమాట. ఇవి నార్మల్ చపాతీలతో పోలిస్తే 100 రెట్లు హెల్తీ అండి. ఎందుకంటే రాగి పిండిలో కాల్షియం కానీ ఫైబర్, ప్రోటీన్ ఇంకా ఐరన్ లాంటివి అధికంగా ఉంటాయి. సో ఇది మనకు బెస్ట్ ఆప్షన్ తినడానికి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఫస్ట్ ప్యాన్ లోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెమే యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. మనం నార్మల్ గా గోధుమ పిండి చపాతీలకి టేస్ట్ కోసం ఎలాగ సాల్ట్ యాడ్ చేసుకుంటామో అదే విధంగా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత 1 కప్పు రాగి పిండి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ కి 1 కప్పు రాగి పిండి అండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత కాసేపు అలా పక్కన ఉంచేసేయండి. మనం చేత్తో దీన్ని కలిపేంత వెచ్చగా అయితే ఇది చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ కంటే తక్కువ నెయ్యి లేదా ఆయిల్ మీకు నచ్చింది యాడ్ చేసేసుకుని చక్కగా బాగా సాఫ్ట్ గా మెత్తగా మొత్తం అంతా మనకు పిండి బాగా మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా కలుపుకోవాలి. మనము ఈ పిండిని ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే మనకు చపాతీలు అంత బాగా వస్తాయండి. మొత్తం బాగా కలిపిన తర్వాత చూడండి, ఇంత సాఫ్ట్ గా ఉండాలి, చేతికి ఎక్కువగా అంటుకోకూడదు. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ గా ఈ పిండిని సెపరేట్ చేసేసుకుని నార్మల్ గా మనం ఎలాగైతే కాస్త పిండి అద్ది చేసుకుంటామో సేమ్ అదే విధంగా కొంచెం రాగి పిండిలోకి ఈ బాల్స్ అనేది మనము లైట్ గా అలా డస్టింగ్ చేసేసుకుని చక్కగా నార్మల్ చపాతీ టైప్ లోనే రౌండ్ గా ఇలా రోల్ చేసేసుకోవాలి. మధ్యలో మీకు చపాతీ కర్రకి ఏదైనా పిండి అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం రాగి పిండి చల్లి ఈ విధంగా పల్సగా మనం చపాతీలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు ప్యాన్ పైన వేసేసుకుని అసలు ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పుతూ ఉన్నామంటే చక్కగా ఇలా పొంగడం స్టార్ట్ అయిపోతుంది. లేదంటే మీరు ఇలా పొంగలేదంటే కాస్త ఆయిల్ వదిలి అయినా చేసుకోండి. లేదా నార్మల్ గా మనము చపాతీల పైన కాస్త కాటన్ క్లాత్ తో బ్రష్ చేస్తూ చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసినా మనకు బాగా పొంగుతూ వస్తాయండి చపాతీలు. ఇలా ప్రిపేర్ చేసిన వాటిపైన మీకు నచ్చినట్టయితే కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్ గా వస్తాయో ఇవైతే. లోపల కూడా మనకు చక్కగా పూరి పొంగినట్టు పొంగి వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా కర్రీ కానీ పచ్చడి, చట్నీ లేదా ఫ్రై ఏదైనా సరే కాంబినేషన్ గా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.